మటర్ కేక్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ఫ్రెష్ బఠానీ, బ్రెడ్, పచ్చిమిర్చి, శనగపిండి, కొత్తిమీర, పుదీనా, పసుపు, జీలకర్ర, నిమ్మకాయ, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా, కారం, కసూరి మేతి, చాట్ మసాలా. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చిని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేస్తున్నాం. శనగపిండిని మాడకుండా వేయించుకోవాలి. శనగపిండి కరెక్ట్గా వేగితే ఎంత కమ్మగా ఉంటుందో, మాడితే అస్సలు బాగుండదు. దగ్గరే ఉండి కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఉండలు ఉండలుగా ఉంది కదా, మొత్తం వేగిన తర్వాత ఆ ఉండలు ఉండకుండా వేయించుకోవాలి. మెయిన్గా మనకి ఆ పచ్చి వాసన పోవాలి. బేసన్ లడ్డు కూడా చాలా బాగుంటుంది. లడ్డు చేసేటప్పుడు కూడా మెయిన్గా శనగపిండి చక్కగా వేగితేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేగినా కాస్త తక్కువ వేగినా రుచి అంతా పోతుంది. క్యాప్సికమ్ శనగపిండితో కూడా కర్రీ చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మీకోసంలో మనం చేయలేదు. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. చక్కగా శనగపిండిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇదే వేడి ప్యాన్లో పచ్చి బఠానీ వేసుకోవాలి. నేను తీసుకుంది ఫ్రోజన్ గ్రీన్ పీస్. సో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఆ తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయే కబాబ్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇందులో పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కారం, కసూరి మేతి, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా. అలాగే కాస్త పుదీనా, కొత్తిమీర, సగం కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకోవాలి. బఠానీని మనం డ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకొంచెం వేడికి అవి డ్రై అయిపోతాయి. ఇక్కడ బఠానీ ఆరే లోపల మనం బ్రెడ్ క్రమ్స్ ఫస్ట్ చేసుకుందాం. సైడ్స్ కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే బ్రెడ్ క్రమ్స్కి ఈ బ్రౌన్ కూడా వేసేస్తాం, కానీ మనకి కలర్ మంచి గ్రీన్ కలర్ రావాలి అంటే ఈ బ్రౌన్ తీసేస్తేనే ఆ కలర్ రాదు. లేకపోతే మొత్తం బ్రెడ్ బ్రౌన్ కూడా ఇందులో వచ్చి కలర్ అంత మంచిగా కనిపించదు అనమాట. పర్ఫెక్ట్గా చేయాలి అంటే తీసేయాలి. ఇప్పుడు ఈ పీసెస్ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇట్లా డ్రై అయిన బ్రెడ్ క్రమ్స్కి ఎప్పుడు బాగుంటుంది. ఫ్రెష్ బ్రెడ్ అయితే సరిగ్గా బ్రెడ్ క్రమ్స్ అవ్వవు. ఎప్పుడైనా ఇంట్లో మీకు బ్రెడ్ మిగిలిపోతే ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసేసి జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా వాటికి యూస్ అవుతుంది, ఏం పాడవద్దు. బ్రెడ్ క్రమ్స్ని బౌల్లో వేసేసుకోండి. తర్వాత పచ్చి బఠానీని సగం వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఏదైతే ఉందో అవి ఇందులో వేసేసుకుందాం.
శనగపిండిని డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, కాకపోతే మరీ పేస్ట్ కాకుండా రఫ్గా పట్టుకోవాలి. దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకోవాలి. అలాగే ఇంకొక బాయి కూడా వేసేది. అస్సలు వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా పల్స్ కొట్టాలన్నమాట. మరి ఎక్కువ మిక్సీ పడితే మెత్తగా అయిపోయి అంత బాగుండదు తినేటప్పుడు. ఇప్పుడు వేయించుకున్న శనగపిండిని కూడా వేసేస్తాం. అలాగే ఇందులో కాస్త నిమ్మరసం, వేసి మొత్తం మిక్స్ చేయాలి. కలుపుతుంటేనే గుమగుమలు ఆడిపోతుందండి, కమ్మటి వాసన. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫింగర్స్తో ప్రెస్ చేస్తే షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇలా అన్నీ ఒకదానికి ఒకటి ప్రెస్ చేసుకుంటూ ఇలా అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇదే షేప్ చేసుకోవాలని ఏం లేదు, బట్ ఇలా షేప్ చేస్తే కబాబ్స్ బాగుంటాయి. ఇలా తయారు చేసుకొని మీరు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అలానే రోజులు కాదు, 1-2 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని గ్రీన్ పీస్ కబాబ్స్ అనొచ్చు, గ్రీన్ పీస్ కట్లెట్స్ అనొచ్చు. హ్యాపీగా ఎప్పుడైనా ఇంట్లో కిట్టి పార్టీస్ ఉన్నా, లేకపోతే కిడ్స్ బర్త్డేస్ ఉన్నా కూడా చేసి పెట్టచ్చు. బర్గర్స్లో కూడా మనం ప్యాటీ లాగా పెట్టుకోవచ్చు. సాసేజ్ షేప్లో చేసుకొని చపాతీలో రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసేసుకున్నాం కదా. ఇక్కడ పెనం వేడిగా ఉంది. ఇప్పుడు మనం నూనె తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేద్దాం. కంప్లీట్గా మీరు మొత్తం నెయ్యితో ఫ్రై చేస్తా అన్నా ఓకే, కానీ మొత్తం నెయ్యి వేస్తే కొంచెం మాడుతుంది. అందుకని కొద్దిగా ఆయిల్ వేసి నెయ్యి వేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇటు ఒక 5 మినిట్స్, అటు ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా మంచి కలర్ రావాలి. అబ్బా, నెయ్యితో కాలుస్తున్నాం కాబట్టి ఇంకా అద్దరిపోయింది అసలు. ఇలా కొంచెం డార్క్ కలర్ వస్తే బాగుంటుందండి తినడానికి. రెండో వైపు కూడా సేమ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ప్లేట్లో టామరిన్ చట్నీ ఉంటుంది కదా, స్వీట్ చట్నీ అంటాం మనం, దాంతో గార్నిష్ చేసుకొని కబాబ్స్ పెడుతున్నాం చూడండి.
ఒకసారి తింటే వదిలిపెట్టరండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్. మటర్ కే కబాబ్ తయారీ విధానం. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపిండి వేసి వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో గ్రీన్ పీస్, ఉప్పు, పసుపు, అల్లం, కారం, కసూరి మేతి, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి వేయించుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ ముక్కల్ని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్నగా చించుకొని మిక్సీ జార్ లో వేసి బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో పచ్చి బఠానీ మిక్చర్, శనగపిండిలో ఉన్న పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ లో వేసి బాగా కలిపి చూపిస్తున్న విధంగా రౌండ్ గా కబాబ్స్ ఒత్తుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న పెనంలో కాస్త నూనె, నెయ్యి వేసి మటర్ కే కబాబ్ ని 2 వైపులా కాల్చుకుంటే అద్భుతమైన టేస్ట్ తో మటర్ కే కబాబ్ రెడీ అవుతుంది.